తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు మద్దతు ఇస్తామని అప్పట్లో రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కోసం గలమెత్తారని తెలిపారు. రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో ప్రతిపక్షం నుండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టమత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలువడంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో అటు కేంద్రంలో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ద్వంద్వ నీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తా ఉన్నది. ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో ఉస్మానియా కేంద్రంగా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతా ఉంటే ఏ ఒక్క శ్రీకాంతచారి సజీవ దహనానికి పాల్పడి భావి తరాలకు కనీసము నా యొక్క త్యాగము మరి ఆ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పెద్దలకు కనువిప్పవుతుందని చెప్పి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆనాడు యూపీఏ ప్రభుత్వం కళ్ళు తెరవాలి కాబట్టి ఆ రకంగా శ్రీకాంత్ చారితో మొదలైనటువంటి ఆ బలిదానం అనేక మంది ఆదిరెడ్డి మొదలుకుంటే ఏ రకంగా రైలుకు గుండెను ఎదురొడ్డి ఏ రకంగా ప్రాణాలు అర్పించారో